అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై గత ప్రభుత్వం 7 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక స్కిల్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ కావడంతో పలు కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులను సిబిఐకు అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు అయితే కొనసాగాయి. చంద్రబాబుపై ఉన్న కేసులను సిబిఐకి ఇవ్వాలన్న పిటిషన్పై అడ్వకేటు జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని కూడా తెలిపారు. ఇక ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. కేవలం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నందున ఆయనపై ఉన్న కేసులను సిబిఐకి అప్పగించాలనడం సరికాదని వాదనలు వినిపించారు. ఇప్పటికే 5 కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీటు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక రాజకీయ కక్షతో పెట్టిన కేసులను సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపిందని హైకోర్టుకు తెలిపారు. ఇక ప్రభుత్వం సమీక్షిస్తామన్నప్పటికీ అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటరే కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇక విచారణ అనర్హతపై కౌంటరు దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. ఇక అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.